ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వరి పైరు వివిధ దశల్లో ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో పిలక దశ నుంచి పొట్ట దశ వరకు ఉంది. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వరి పైరులో చీడపీడల ఉధృతి పెరిగింది. వీటిని సకాలంలో అరికట్టకపోతే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సమగ్ర సస్యరక్షణ చర్యలు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ రేవతి. తెలుగు రాష్ట్రాల్లో నీటి వసతి ఉన్న చోట రైతులు అధిక విస్తీర్ణంలో వరి సాగు చేశారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో దుబ్బు దశ నుండి కంకి పాలు పూసుకునే దశ వరకు ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో పిలక దశ నుండి పొట్ట దశ వరకు ఉంది. మిశ్రమ వాతావరణ మార్పుల వలన వరి పైరులో కాండం తొలుచు పురుగు, ఆకుముడత పురుగు, సుడిదోమ, నల్లిజాతి పురుగుల ఉధృతి పెరిగింది. వీటిని సకాలంలో నివారించకపోతే 20 నుండి 30% వరకు దిగుబడులను నష్టపోవాల్సి ఉంటుంది. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రేవతి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం వరి పంటను చూసుకున్నట్లయితే చాలా చోట్ల పిలకల దశ నుండి పొట్ట దశకు చేరుకొని ఉన్నాయి. ఈ దశలో మనకి అనేక రకాల చీడపురుగులు మనకి పంటను ఆశించి అధిక నష్టాన్ని కలుగజేస్తాయి. ముఖ్యంగా మనము పంటను ఆశించే చీడపురుగులు చూసుకున్నట్లయితే కాండం తొలుచు పురుగు, ఆకుముడత పురుగు, సుడిదోమ, నల్లిజాతి పురుగులు మనకి అధిక నష్టాన్ని కలుగజేస్తున్నాయి. కాండం తొలుచు పురుగును చూసుకున్నట్లయితే దీని యొక్క తల్లి పురుగు పసుపు రంగులో ఉండి రెక్కల మధ్యలో నల్లటి మచ్చను కలిగి ఉంటుంది. ఈ లద్దె పురుగు మనకి పిలకల దశలోనూ మరియు చిరుపొట్ట దశలో కూడా మనకి ఆశించి అధిక నష్టాన్ని కలుగజేస్తుంది. పిలక దశలో ఈ లద్దె పురుగు మొక్కలోని కణజాల లోపలికి చొచ్చుకొని పోయి లోపలున్న కణజాలాన్నంతా తినివేయడం వల్ల మొవ్వు ఆకుకు పోషకాలు అందక మొవ్వు ఎండిపోవడం, చనిపోవడం అనేది జరుగుతుంది. దీనినే మనము మొవ్వు చనిపోవుట లేదా డెడ్ హార్ట్ అని అంటాము. చిరుపొట్ట దశలో గనక ఈ పురుగు ఆశిస్తే మనకి తాలుగింజలు ఏర్పడతాయి. దీనిని మనము తెల్ల కంకి అని అంటాము. ఈ పురుగు నివారణకు మనకి పిలకల దశలో క్లోరోపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా క్లోరాంట్రోనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. చిరుపొట్ట దశలో గనక ఈ పురుగు ఆశిస్తే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 8 కిలోలు మరియు క్లోరాంట్రోనిలిప్రోల్ 4 కిలోల చొప్పున గుళికలను మనము ఎకరానికి ఉపయోగించుకోవాలి. ఇంకొకటి ఆకుముడత పురుగు. ఈ తల్లి పురుగు పసుపు రంగులో ఉండి రెక్కలపై ఊదా రంగు అలల వంటి చారలను కలిగి ఉంటుంది. లద్దె పురుగు ఆకుపచ్చ రంగులో ఉండి ఆకు 2 అంచులను నిలువుగా మడిచి లోపల ఉండి పత్రహరితాన్ని గోకి తినడం ద్వారా ఆకులు తెల్లబడతాయి. ఈ పురుగు పోటాకు దశలో ఆశిస్తే అధిక నష్టాన్ని కలిగిస్తుంది. దీని నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లేదా క్లోరాంట్రోనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మరొక పురుగు సుడిదోమ. ఈ పిల్ల మరియు తల్లి పురుగులు మొక్క మొదళ్ళ వద్ద అధికంగా గుంపులుగా చేరి మొక్కల నుంచి రసాన్ని పీల్చడం ద్వారా మొక్క పసుపు బారి క్రమేణా ఎండిపోతాయి. దీనినే మనము హాపర్ బాన్ అని అంటాము. దోమను తట్టుకోని రకాలను సాగు చేయటం, నత్రజని ఎరువులు అధికంగా వాడటము, నీటి యాజమాన్య పద్ధతులను మనం సక్రమంగా పాటించకపోవటం, మొక్క దశల్లో సింథటిక్ పైరిథ్రాయిడ్స్, ప్రొఫినోఫాస్ వంటి మందులను అధికంగా వాడటం వలన ఈ పురుగు ఉధృతి పెరుగుతుంది. దీని యాజమాన్యం కొరకు మనము దోమను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి. నత్రజని ఎరువులను సకాలంలో సిఫారసు మేరకు వినియోగించుకోవాలి. పంటను అడపాదడపా ఆరబెట్టుకోవాలి. ప్రతి 2 మీటర్ల బాటికి 20 సెంటీమీటర్ల చొప్పున కాలిబాటలు వదులుకోవాలి. పురుగు ఉధృతి గమనించినట్లయితే మనము ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ ఎథిప్రోల్ 0.25 గ్రాములు లేదా పైమెట్రోజన్ 0.6 గ్రాములు లేదా
డైనోటెఫ్యురాన్ 0.4 గ్రాములు లేదా ట్రైఫ్లూమిజోపైరమ్ 0.47 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ పురుగులతో పాటుగా మనకి నల్లి జాతి పురుగులు కూడా మనకు వరి పంటను ఆశించి నష్టపరుస్తాయి. ముఖ్యంగా ఆకునల్లి మరియు కంకినల్లి. పిలకల దశలో మనకి ఎక్కువగా ఈ ఆకునల్లి ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది. ఈ పిల్ల మరియు తల్లి నల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం ద్వారా ఆకులు పసుపు బారుతాయి. దీని నివారణకు డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇంకొక నల్లి జాతి పురుగు కంకినల్లి. ఇది కంకి దశలో ఎక్కువగా ఆశిస్తుంది. ఆకుల తొడిమల పైన ఆకుల అడుగు భాగంలా చేరి నల్లటి మచ్చలు కలగజేస్తాయి. ఈ నల్లి జాతి పురుగులు ఆశించడం వల్ల గింజలపై కూడా నల్లటి మచ్చలు ఏర్పడి పాలు పోసుకోక తాలు గింజలుగా ఏర్పడతాయి. దీని నివారణకు డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా ప్రొపర్గైట్ 1 మిల్లీలీటర్లు చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. కంకినల్లి ఆశించినప్పుడు ప్రొఫినోఫాస్ మందును చూసి వినియోగించుకోవాలి. ఎందుకంటే ప్రొఫినోఫాస్ మందును వినియోగించినట్లయితే మనకి దోమ ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము దోమ ఉధృతిని గమనించుకొని ప్రొఫినోఫాస్ను పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది.